నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు ఒంగోలు రామ్నగర్లోని మున్సిపల్ పాఠశాలలో పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు రామ్నగర్లోని పరీక్షా కేంద్రంలోని వివిధ గదులను పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు పాఠశాలకు ఎంతమంది విద్యార్థులను కేటాయించారు హాజరైన విద్యార్థుల వివరాలను డిపార్ట్మెంట్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా 183 కేంద్రాల్లో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు సెంటర్స్ ఉన్నాయి దాదాపు 29,602 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అపియర్ అవుతున్నారు అన్ని సెంటర్స్లో కూడా ఈరోజు ఎగ్జామ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ ఏం ఇష్యూస్ లేదు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం 9:30 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు వీరితో పాటు వారి తల్లిదండ్రులు వారికి ధైర్యం చెబుతూ కనిపించారు ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం 183 సెంటర్లలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది పరీక్షల నిర్వహణ కోసం 20 సిట్టింగ్ స్క్వాడ్స్ 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలతో పాటు 183 చీఫ్ సూపరింటెండెంట్లు 1900 మంది ఇన్విజిలేటర్లు 183 మంది డిపార్ట్మెంట్ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పోలీసు డిపార్ట్మెంట్ ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు విద్యాశాఖ ఏర్పాటు చేసింది ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఒంగోలులో పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పర్యవేక్షించారు జిల్లా వ్యాప్తంగా ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఉదయం 8:30కే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంఏ గారు ఉన్నారు కిషోర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది 10వ తరగతి పబ్లిక్ పరీక్షకి ఎంతమంది సిబ్బంది ఎన్ని సెంటర్లో జరుగుతుంది వారి ద్వారానే తెలుస్తుంది సార్ ఇప్పుడు పబ్లిక్ పరీక్షలు బాగా పిల్లలు బాగా అన్ని ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఎన్ని సెంటర్స్లో ఒంగోలు వరకు ఎన్ని సెంటర్స్లో జరుగుతుంది లేదా జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లో జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు 188 సెంటర్లో జిల్లా వ్యాప్తంగా మొదలైనవి 26,500 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఒంగోలులో 24 సెంటర్లు ఉన్నాయి ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది పిల్లలకి మంచినీళ్ళు కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది తల్లిదండ్రులందరూ కూడా 8:30 కల్లా క్యాంపస్ దాటి బయటకు వెళ్ళిపోవాలి పిల్లలు పరీక్ష చేయాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా డిపార్ట్మెంట్ చేసింది పరీక్షలు అన్నీ కూడా సక్రమంగా మొదలైనవి అంటే మెడికల్ సంబంధించి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత మనకి పిల్లలు ఎవరైనా బస్సుకు రావాలన్నా కూడా హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఫ్రీగా కూడా రావడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి పిల్లలు సెంటర్కి చేరుకోవడానికి ఆ వసతులు కూడా ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం మేరకు పరీక్ష ప్రశాంతంగా స్టార్ట్ అయినాయి ఎక్కడ ఏం లేవండి 24 సెంటర్లు కూడా అన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అన్ని కూడా స్టార్ట్ అయి ఉన్నాయి ఎంతమంది ఒంగోలులో 300 మంది ఇన్విజిలేటర్స్ స్టార్ట్ అయి ఉన్నాయి 24 సెంటర్లో అందరు రిపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇది ఈరోజు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎంఏ గారి మాటల్లోనే మనం విన్నాం ఉదయం 8 గంటల నుంచే వాళ్ళ తల్లిదండ్రులు మెయిన్ ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి భద్రత చెప్పడం చక్కగా రాయడం చెప్పడం ధైర్యం చెప్పడం మనం విజువల్స్ను చూస్తూనే ఉన్నాం వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్ శ్రీ సత్యాన్ని వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్ డి న్యూస్ మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలించిన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, డిప్యూటీ కలెక్టర్ల వరకుమార్, ఆశా జ్యోతులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు
కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతికాయాన్ని వారి నివాసంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రఘుబాబు సందర్శించి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వీరితో పాటు వైసీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కొత్తపట్నం మండల ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వీఆర్సీ రెడ్డి, సన్నపురెడ్డి రమణమ్మ, దాసరి కరుణాకర్, నాయకులు, కార్యకర్తలు పిచ్చమ్మ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఓటర్ల నమోదు సవరణలో భాగంగా పెండింగ్లో ఉన్న ఫారం 6, ఫారం 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారం చేయాలని, ఒక్క కనిగిరి డివిజన్లో 6,800కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కారం చేయాలని డిఆర్ఓ చినబోబులేసు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఆర్డీఓలు, మండల అధికారులతో మాట్లాడారు. ఎన్నికల పనిలో అధికారులు, సిబ్బంది చలనం లేకుండా ఉన్నారని అన్నారు. ఎన్నికల పనిలో ఛార్జీ మెమో తీసుకుంటే డ్రాప్ చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందని అన్నారు. మిగిలిన పనుల కంటే ఎన్నికల విధులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి కూడా మండల రెవెన్యూ అధికారులు సమయ పాలన పాటించడం లేదని, ఇది సరైనది కాదని, సమయానికి కార్యాలయానికి రాలేని వారు ఇంకా పనులు ఎలా చేస్తారో డిఆర్ఓ అసహనం వ్యక్తం చేశారు. ఈ 4 టైప్స్ 6,810 పెండింగ్ ఉన్నాయి. మీరు ఎందుకు క్లియర్ చేయలేదు? నేను శుక్రవారం రోజునే మీకు టెలికాన్ఫరెన్స్లో చెప్పాను. ఈఆర్ఓలు పొలిటికల్ పార్టీస్ చేత మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. మరి మినిట్స్ ఆఫ్ ది కాపీ మాకు రాలేదు. 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచి మాత్రం వచ్చాయి. ఆర్డీఓ కనిగిరి మీరు 10 గంటలకు పీజీఆర్ఎస్కే అటెండ్ కాకపోతే ఇక రెగ్యులర్ వర్క్ ఏం చేస్తారా? మరి ఏది రెస్పాండ్ కావటం లేదు. పెద్దారా వీడు చాలా లైట్గా తీసుకుంటున్నారా పీజీఆర్ఎస్ కానీ, తర్వాత ఎలక్షన్ వర్క్ కానీ. మీ మాదిరి మాకు కూడా నిన్న సెలవే అయినా మేము అక్కడ ఫారం 7 రైజ్ చేసిన వాళ్ళు లేదా ఫారం 8 ట్రాన్స్ఫర్ అడిగిన వాళ్ళు ఇక్కడ మన ఈఆర్ఓ యాక్సెప్టెడో రిజెక్టెడో చేస్తే వాళ్ళకున్న క్లెయిమ్ డిస్పోజ్ అవుతుంది. అది నేను గ్రూపులో కూడా పెట్టాను. ఒక్కరు కాకుంటే ఒకరు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు ఎంఆర్ఓ ఎక్కడ? ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య కోటాలో అర్హులైన 38 మందికి గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ నియామక పత్రాలను అందించారు. ప్రభుత్వ సర్వీసుల్లోకి వస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశు ప్రదీప్ కుమార్, మన్నం షైని, వెంకట చెంచు, మేఘన, భూపేద్ రమేష్ బాబు, ఆనంద వెంకట సాయి,
పద్మలత నుర్కా సుదర్శన్ రెడ్డి అహిదావి కుమ్మిత సాయి నాయక్ అంతరించిపోతున్న ప్రాచీన సంప్రదాయ కళలను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ప్రజా వాగ్గేయకారులు గోరెటి వెంకన్నలు పిలుపునిచ్చారు. మాల మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన మాల కళాకారుల కళల పండుగ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వానికి ప్రాచీన జానపద కళలను బ్రతికించుకోవాలన్న ప్రతిపాదనను తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు అధ్యక్షత వహించారు. ఈ కళలు ప్రదర్శన అయ్యేంత వరకు వాళ్ళకి ఆదరణ ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుకుంటారు. మాల కుటుంబంలో మాలవాణి ఇంట పుట్టిన వాడే మాచర్ల చెన్న మాయకారి చెన్న మాలమాల చెన్న మాయకారి చెన్న మాచర్ల చెన్న. తండ్రి దగ్గర నుంచి గంజీర కథని డాక్టర్ అంబేద్కర్ మిరియాలపాలెం సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి కళాకారుల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఆటపాట అద్భుతంగా సాగింది. కేవలం డప్పు కళాకారులకే కాకుండా ప్రాచీన కళలైన ఎన్నో కళలను బ్రతికిస్తున్న మాల కళాకారులకు ప్రోత్సహించాలని గోరెటి వెంకన్న కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కళాకారులకు ప్రత్యేక పెన్షన్ ఏర్పాటు చేయాలని అన్నారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలను ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించి బ్రతికించాలని కోరారు. కార్యక్రమంలో పెద్దపూడి విజయ్ కుమార్, ప్రొఫెసర్ రత్నాకర్, గోగులమండ అరుణ, నూకతోటి బాబురావు, దండెల కృష్ణ, చప్పిడి వెంగళరావు, చప్పిడి కోటేశ్వరరావు, మాల ఉద్యోగుల సంఘం నాయకులు పంది డేవిడ్, గుంపుల సుబ్బారావు, కర్రా బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. రసికుల భావ తరంగములు కరిగించు రసికుల భావ సంఘటితం కావాలా, మంచి కోసం నిలవాలా, న్యాయం వైపు నిలవాలా, ధర్మం వైపు నిలవాలి. మనం బతుకుతూ ఇతరులను బతకనిచ్చే మహోన్నతమైన కళా సంస్కృతిని మనం నిలబెట్టాలి. మనం బతకాలి, ఇతరులను బతకనివ్వాలి. ఇతరుల హక్కులను కానీ ఇతరుల జీవితానికి మన తాతలు నేర్పింది. అందుకే త్యాగం చేసినారు. ఎంతమంది బలైపోయినారు నేల మీద, ఎంతమంది త్యాగాలైనవో. ఆ త్యాగాలలో అనేక ఉద్యమాలు, భూమి భుక్తి పోరాటాలు మొదలుకొని ఓ పుల్లా ఓ పుడక జండు గడ్డి చిన్న కొమ్మ సిట్టి పిచ్చ బతుకే ఎంత హాయి, పిచ్చ బతుకే ఎంత హాయి. పేరు కోసం, ఉనికి కోసం ఈ సమంతా రావటం లేదు. వీర విద్యావంతులలాగా, ఉరుములాటల దరువుల్లాగా, అపర చీమకు అలనాటి బండారు మన చీమకూర్తిగా అద్దంకి మాణిక్యాలరావు. బద్వేలు శ్రీ రేబాల రమణ ఆ మహానుభావుడు చీమకూరు తిట్టినట్లు పాడతారు. అద్భుతమైన గాయకుడు మన బద్వేలు శ్రీహరి. ఎంత నిర్వికారంగా ఉంటారో గొప్ప కళాకారులు. వీళ్లకు ఏ పద్మశ్రీలు కూడా సరిపోవు, అంత గొప్ప కళాకారులు.
విజయ్ కుమార్ని చేయాలి. మీరు రాజకీయాల వివాదాలు మాకు ఏమైనా చేసుకోండి, మా కళాకారులకు ఈ ఆంధ్ర నెల పైన బాబు గారు చెప్తారా మీరు చెప్తారు, వీళ్లకు పింఛన్ ఇచ్చి ఆదుకోను. తర్వాత శ్రీహరి మొదలుకొని కిరణ్ మొదలుకొని శ్రీహరి మొదలుకొని గొప్ప కళాకారులు వీళ్ళని పద్మశ్రీకి పంపేవాను. అంటే ఎందుకంటే వాళ్ళకు అదేం గొప్ప కాదు, కానీ అంతకంటే వీళ్ళని మించిన కళాకారులు లేరు. వివిధ కళారూపాలు దానికి సంబంధించినటువంటి కళాకారులు చాలా అద్భుతంగా ప్రదర్శన చేసి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వీరందరి కళలు వాటిలో ఉన్నటువంటి నైపుణ్యం చూసినప్పుడు కీర్తిశేషులు గుర్రం జాషువా గారు అన్నట్టు ఎంత కోయిల పాట హృదయనో కదా అన్నట్టు ఇంత పుట్టరాని చోట పుట్టుకథన అని, ఇంత నైపుణ్యం ఉన్నా కూడా, ఇంత టాలెంట్ ఉన్నా కూడా పుట్టిన సామాజిక వర్గం, పుట్టిన కులం, వీటన్నిటి పట్ల రావాల్సినంత గుర్తింపు, కావాల్సినంత ప్రజాదరణ ఈ కళారూపాలు ఉండటం అనేది చాలా చింతించదగ్గ విషయం. దీన్ని రాబోయే రోజుల్లో పెద్దలు ఉరుముల కళాకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రాము గారు రిక్వెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతం నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది. వాళ్ళకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా 40 ఏళ్ళు నిండిన తర్వాత అని. సో దానికి ప్రభుత్వాలు ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ చెప్పు కళాకారులకి, డప్పు కళాకారులకి తప్ప వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు, గుర్తింపు ఇవ్వలేదు. ఎప్పుడు మా బద్వేల కిరణ్ కానీ, మా శ్రీహరి కానీ, గుడిపూడి గోవింద్ కానీ, మల్లెల ప్రసాద్ కానీ, కిట్టాలపాడి సీను కానీ ఒక అద్భుతమైన సాంస్కృతిక వారధులు వాళ్ళు. భీంపలాసీని, జోయాని అద్భుతంగా పలికి మాల్కోసిని ఈ రాగాలని మేళవించి పాడే ఈ కళాకారులు ఎప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ చైర్మన్, మా బద్వేల శ్రీహరితోటి, మా గుడిపూడి గోవింద్ తోటి, మా కిరణ్ తోటి, మా రాజేంద్ర ప్రసాద్ తోటి, మా కిట్టాలపాడి సీన్ తోటి పోటీపడి పాడి చైర్మన్ అవ్వమనండి. అంటే మాలలైతే అంత వెనక అంత చిన్న చూపా. డైల్ యువర్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరం శ్రీనివాసరావు తెలిపారు. 16 మంది ప్రయాణికులు తమ సమస్యలను విన్నవించుకోవడం జరిగిందని, వారి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏ బండికి రానా నీకు సీట్లో? 2130 సార్. 2130 ఏముంది? ఏసీనా? ఏసీ కదా సార్, ఇది మన హైటెక్ ఉంది కదా. హైటెక్ 9 గంటలకే కదా, 9 లేదా 11:30? 9 గంటలు సార్. 9 గంటలు ఉన్నట్లేదు, అయిపోయినా అన్నాడే. 11:30 దాంట్లో అయితే ఉండయి. ఈ నెల 14వ తారీఖున సింగరకొండకి ఒంగోలు నుంచి దాదాపు 28 బస్సులు నడపడం జరిగింది. 28 బస్సులకు గాను గత సంవత్సరం కన్నా మాకు మంచి ఆదాయం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం మాకు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తే ఈ సంవత్సరం 4,40,000 రూపాయలు వచ్చింది. అంటే గత సంవత్సరం కన్నా 1,40,000 రూపాయల ఆదాయం ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీలో ప్రయాణించినందుకు ప్రయాణికులందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇదే విధంగా రాబోయే జాళ్లపాలెము, రామతీర్థము, గుంటిగంగ జాతరలకు కూడా భక్తులు తరలి వెళ్ళి ఆర్టీసీలోనే ప్రయాణించి ఆర్టీసీకి మంచి ఆదాయం తేవాల్సిందిగా కోరుకున్నాను. అంటే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రతి నెలా కూడా డైల్ యువర్ డిఎం అనే కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ డైల్ యువర్ డిఎం అనే కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి చాలా స్పందన కనపడింది. గతంలో కన్నా ఎక్కువ స్పందన ఈరోజు కనపడింది. దాదాపు 16 మంది ఈరోజు మాకు ఫోన్లు చేయడం జరిగింది. ఒంగోలు బస్టాండ్ నుండి కొన్ని సమస్యలు చెప్పినారు. ఆ వెస్ట్ టాయిలెట్స్ వద్ద లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల రాత్రి కొంచెం అవస్థపడుతున్నామని, ఈ ఓపెన్ టాయిలెట్స్ యూటిలైజ్ చేసుకోకుండా ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ యూరిన్స్ పాస్ చేయడం వల్ల ఆడవారికి ఇబ్బంది అవుతుందని మా దృష్టికి తీసుకొచ్చినారు. ఈ విధంగా పబ్లిక్గా ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్కి వెళ్లకుండా ఖచ్చితంగా పెయిడ్ యూరినల్స్ టాయిలెట్స్ కానీ లేదా ఓపెన్ టాయిలెట్స్ ఉండి వాటిలోనే ప్రయాణికులు వినియోగించుకోవడానికి, లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీంట్లో అభివృద్ధిని తీసుకొని వచ్చి అందరి మన్ననలు పొందుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
విద్యతో పాటు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంస్థ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగ సత్యలత అన్నారు. నగరంలోని A1 ఫంక్షన్ హాల్లో 25వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ఒంగోలు కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ను డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు శాసనసభ్యులు కృషి చేస్తున్నారని దామచర్ల నాగ సత్యలత అన్నారు. విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేరుగా మమ్మల్ని సంప్రదించి సహకారం పొందాలని అన్నారు. కళాశాల చైర్మన్ బి రాంప్రసాద్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఆదరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాగార్జున డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ పి వసంతలక్ష్మి, ప్రాసమణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలు అలరించాయి. జనార్దన్ గారు రావాల్సిన కంపల్సరీ చాలాసార్లు పాపం అదే రామప్రసాద్ గారు అడిగితే డేట్ ఇచ్చారండి, ఈరోజు సండే వస్తామని చెప్పని. కొన్ని ప్రోగ్రామ్ వల్ల బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది, అందుకని మిస్ అయ్యారంతా, ఈరోజు రాలేకపోయారు. డెఫినెట్గా ఈ కాలేజ్కి ఒకసారి వస్తామని చెప్పమన్నారు. నాకు బాగాలేకపోయినా లేదు, తప్పకుండా వెళ్ళి ఒకసారి కనిపించరా అని చెప్తే నేను వచ్చాను, మిమ్మల్ని అందరూ ఒకసారి కనిపించి విష్ చేసి వెళ్దామని చెప్పండి. అందరికీ ముందుగా నాగార్జున డిగ్రీ కాలేజ్ 25th సెలబ్రేషన్స్కి యాన్యువల్ డేకి విషయం అందరికీ కూడాను. ఇంకొకే చెప్పారు, MCA కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడాను ఉంటాను. ఇంకొకటి ఇందాక చెప్తూ మీ చైర్మన్ గారు మాట్లాడుతూ మీ హిట్లర్ వసంతలక్ష్మి గారిని ఇదొక్కటి చెప్తున్నా, హిట్లర్ అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడాను, అమ్మ అనుకోండి. అమ్మ అనుకున్నప్పుడు మన అమ్మ మనకి ఎంత బాధ్యతగా ప్రతిదీ అంటే పద్ధతులు చెప్తారో అలాగే ఫీలింగ్తో మనం ఒక అమ్మ కింద భావించినప్పుడు అలా చెయ్యించా చదువుతున్నా, బ్రాహ్మణ బిడ్డగా చెయ్యించా చదువుతున్నా, మంచి ఫలితాలు మాకు ఇవ్వండి. ఉద్యోగ సద్యోగాలు లేని మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థలు గురువులకు పేరు ప్రతిష్టాకరణ. మేడం నాన్ టీచింగు వాళ్ళతో చాలా జాగ్రత్త, మీ వాచింగు, వాళ్ళు ఉంటేనే మనకు మ్యాచింగు, వాళ్ళు ఇస్తారు మనకు మొత్తం ఫీడింగు, వాళ్ళని గురించి పడకూడదు ఫీడింగు, వాళ్ళని గురించి మీకు తెలుపుకున్నారు అప్పుడప్పుడు థింకింగు. కారణం వాళ్ళు మాతో అవుతారు లింకింగు. అందుకే ఇంతసేపు చేశాను ప్యాకింగు, ఈ మైకింగ్ తీసుకున్నాను టేకింగు, ఇంకా 2 మాటలతో నేను అక్కడికి వాకింగ్. ఇంకా చూశాను ఆ పాటలు వేస్తుంటే కనుక శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ యొక్క 25వ
యానివర్సరీ డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన దామచల జనార్దన్ గారి సతీమణి గారైనటువంటి సత్యలత గారు ఇచ్చేశారు. సో 25 సంవత్సరాల నుంచి మా ఈ నాగార్జున డిగ్రీ కాలేజీ పేరుతో ఈ విద్యా సంస్థను మేము నడుపుతూ ఉన్నాం. ఎంతోమంది వేలాది మంది విద్యార్థులకి ఈ కళాశాల ద్వారా డిగ్రీని అందించడం జరిగింది. అలాగే ఈ డిగ్రీతో పాటే విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు కూడా సంపాదించుకోవాలి అని వాళ్ళకి అటువంటి ప్రోగ్రామ్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ కావాల్సిన ప్రోగ్రామ్స్ను కూడా మనం అందించడం జరిగింది. వాటన్నింటినీ పురస్కరించుకొని ఈరోజు మన కళాశాల యొక్క 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. చీమకుర్తిలో 10వ తరగతి పరీక్షలు 5 పరీక్షా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ హైస్కూల్ వద్ద హడావుడిగా కనిపించారు. పోలీసు సిబ్బంది విద్యార్థులకు తగు సూచనలు చేస్తూ అక్కడ ఉన్న వారిని అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లను, పరీక్షా కేంద్రంలో వాళ్లకు నిర్ణయించబడిన రూముల జాబితాను చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చీమకుర్తి సిఐ సుబ్బారావు ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రం నిర్వాహకులు తగు చర్యలు తీసుకున్నారు. చక్కగా ఉన్నాయి, మీరు ఎవరు కంగారు పడద్దు. ప్లీజ్ గో, ప్లీజ్ కమ్ అవుట్. రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు సారథ్యంలో మున్సిపల్ ఆడిటోరియం ప్రాంగణంలో మాల కళల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాల కళాకారుల బృందాలు తమ కళా నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో మాల కళాకారుల కళాజాత జరిగింది. కళల ప్రదర్శనలో ప్రాచీన కళలైన అనంతపురం ఉరుములు, నృత్యాలు, తూర్పు గోదావరికి చెందిన మాలవాసి మాస్టిన్ యుద్ధ విన్యాసాలు, 80 కిలోలు ఉన్న తూకం రాళ్లను అమాంతంగా ఆకాశంలోకి ఎగరేసి వాటిని ఢీకొట్టడంతో పాటు పొట్టేలును ఒంటి చేత్తో ఎదుర్కొనే సాహస ఘట్టాలు, నోటితో మంటలు ఊదటం లాంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. 11వ శతాబ్దం నాటి పలనాటి యుద్ధంలో సర్వసైన్యాధిపతి మాల కన్నమదాసు ఉపయోగించిన ఖడ్గం వారి వారసులు పల్నాడు నుంచి తీసుకొచ్చారు. ప్రజలు ఆ ఖడ్గాన్ని చూసేందుకు ఆసక్తి చూపారు. బుర్రకథ, కంజీర కథ, సత్యహరిచంద్ర పద్యాలు విశేషంగా అలరించాయి. శ్రీకాకుళం నుంచి వచ్చిన చైతన్య కళాబృందం సభ్యులు సత్య, దమయంతి, కృష్ణల బహుజన గీతాలు ఉత్తేజాన్ని నింపాయి. వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు జరిగాయి. కళాకారులను సంతనూతలపాడు శాసనసభ్యులు బిని విజయకుమార్, ఎమ్మెల్సీ ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయకుమార్ తదితరులు శాల్వాలతో సత్కరించి అభినందించారు.
దండగొట్టు మన మాత సోదరులు అద్భుతంగా చేసి చూపించారు. అది ఎవరికి సాధ్యం కాదు. చిన్న చిన్న దెబ్బ తగిలితేనే మనం అల్లాడిపోతాం. ఈరోజు చిరు సత్కారం నేను శరత్ కళాకారులుగా వారికి చిరు సత్కారాన్ని చాలు. థ్యాంక్ యూ. రండి రండి. ఈ కళాకారులకి మాల్ కాంగ్రెస్ చైర్మన్ గారు తరతరాలుగా ఆ పెన్షన్ మీరు అనుభవించవచ్చు. ఖచ్చితంగా మాల్ కార్పొరేషన్ గారు అందరూ నిల్చుంటే అయిన తర్వాత సన్మానం అయిన తర్వాత ఒకసారి అందరూ అయిపోయారు కదా, ఒకసారి అందరూ ఒంగోలు గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కోదండరామునికి జరిపించిన పొన్న వాహన సేవ భక్తి రసభరితంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారు శ్రీకృష్ణ అలంకారంలో కొలువు తీరి భక్త కోటిని అనుగ్రహించారు. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్న భక్తులు పొన్న వాహనంపై కొలువై ఉన్న స్వామివారికి ప్రాకారోత్సవాన్ని నయన మనోహరంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా దేవస్థానం మహిళా భక్తులు చేసిన కోలాట నృత్య ప్రదర్శనలు భక్తుల హర్షధ్వానాల నడుమ ఆద్యంతం వేడుకగా సాగాయి. కార్యక్రమాలను ఆండాళ్ సేవా సమితి ప్రెసిడెంట్ చలువాది వెంకట శ్రీనివాసమూర్తి, సెక్రటరీ కొణిజెట్టి శ్రీరాములు, ట్రెజరర్ గుర్రం మురళీకృష్ణ, ఈవో బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ప్రతి కన్ను తీపి కళ, ప్రతి తల్లి యశోదల, ప్రతి పూపదల కృష్ణుడమ్మా కృష్ణుడమ్మా అది గది గది గదితో చూడమ్మా ప్రతి వారి ఊపిరిలో ఇలను విధాలు బాపట్ల జిల్లా నగరం మండల బీజేపీ అధ్యక్షుడిపై దాడిని అద్దంకి పట్టణ బీజేపీ నాయకులు ఖండించారు. నగరం మండల అధ్యక్షుడు సురేష్ బాబుపై వైసీపీ నాయకులు దాడి చేసి అతని పైన కత్తులు ఇనుపరాడ్లతో తలపై బలంగా కొట్టారని అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టిజన్ సెల్ కన్వీనర్ కొండముది బంగారుబాబు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎస్కే కాళీషాబాబు, రూరల్ మండల మాజీ అధ్యక్షుడు ఎంఎల్ సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు విద్యాసాగర్, సింగుబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ప్రతాపాన్ని నిరూపించుకోవడానికి బీజేపీ కార్యకర్తల మీద ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది ఎంతో ఖండించదగ్గ విషయం.
దీనికి సంబంధించింది ఈరోజు ఉదయం మన స్టేట్ ఆర్డినెన్షియల్ కన్వీనర్ బంగారు బాబు గారు మరియు మన నాయకుడు యలమందరావు గారు సురేష్ గారిని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. దీనికి సంబంధించి నిరసనగా మేము అద్దంకి పట్టణం తరఫున ఖండించడం జరుగుతుంది. సురేష్ గారి మీద నిన్న రాత్రి పొలంగా నీళ్లు కట్టుకొని వస్తుంటే 6 వ్యక్తులు కాపుగాచి దొంగచాటుగా బలమైన మారణాయుధాలతో దారుణంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయనకు తలకి తీవ్రమైన గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రాజకీయంగా ఆ మండలంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తున్నాడనే అక్కస్తో మరి వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అతని మీద దాడి చేయడం అమానుషం. దాడులు అనేది సరైన పద్ధతి. డి న్యూస్లో నేటి మాట. ఇలా బ్రతకకూడదు అని తెలుసుకునే లోపే మేము ఇలా బ్రతుకుతామని వాదించే కొడుకులు వచ్చేస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.